అంగస్తమన సమస్య వస్తుంటది కదండి. ఈ ప్రాబ్లంకి మన ఇంట్లోనే సొల్యూషన్ ఉంది. బయట ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అది కూడా చింతగింజలు. ఈ గింజల్ని సార్ చెప్పినట్టు వాడితే కన్నా ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు సార్. ఇందాక మీరు చెప్పారు కదా మనం మాట్లాడేటప్పుడు, చింతగింజలను మీరు చెప్పినట్టు తీసుకుంటే ఈ అంగస్తమన సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు అని చెప్పేసి. అసలు ఈ ప్రాబ్లం అంటే బయట పడే ముందు అసలు మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అంగస్తమనం రావడానికి చాలా కారణాలు ఉంటాయి, బట్ దాంట్లో కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఓకే, సో అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు అంగస్తమనం జరగడం అవకాశం ఉంది. బికాజ్ అక్కడ చిన్న చిన్న నరాలు అన్ని డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయితే కూడా మనకు అంగస్తమనం జరుగుతాయి. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఒకరు బాగా సిగరెట్ తాగుతున్నారు, సంబడికి వెరీ చైన్ స్మోకర్ అయితే ఎలాంటి వాళ్ళకు కూడా ఈ టొబాకో ఇంటేక్ వల్ల వాళ్ళకు కూడా డెఫినెట్గా అక్కడ నర్వస్ సిస్టమ్ అన్ని మనకు దెబ్బ తగులుతాయి అండ్ కొన్ని చోట్ల బ్లాకేజ్ వచ్చేస్తాయి. అండ్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న నరాలని బ్లాక్ అయిపోయింది అనుకో, అక్కడికి బ్లడ్ సప్లై మనకు అందదు. అందకపోతే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు పెనీస్లో ఉన్న పైన సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ మీద ఉన్న చిన్న మైక్రో నర్వ్స్ ఉంటాయి. సో అది కూడా బ్లాకేజ్ అయిపోయింది అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగదు అండ్ ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుంది, ఇరెక్షన్ తగ్గిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ అనదర్ రీజన్. ద థర్డ్ రీజన్, people who are always using different types of medication, means modern medicine, I'm talking about modern medicines. అండ్ కొంతమంది ఈ కెమికలైజ్డ్ మెడిసిన్స్ ఎక్కువ వాడడం. మీరు చెప్పిన దాని ప్రకారం వయాగ్రా ఇట్లాంటి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటారా? వైగ్రా లాంటి మెడిసిన్స్ అని కాదు, బట్ ఎనీ సార్ట్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్. ఓకే, బికాస్ దోస్ మెడిసిన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్. ఓకే, వైగ్రా ఇన్ కేస్ మీరు వేసుకుంటే కూడా ఎంతసేపు మీకు ఇరెక్షన్ ఉంటుంది చెప్పండి? హార్డ్లీ 5 to 6 hours. ఆ తర్వాత అగైన్ యూ విల్ గెట్ ల్యాప్స్. సో దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. అంటే రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల కూడా పూర్తిగా ఈ సామర్థ్యం మీకు నర్వస్ సిస్టమ్ దెబ్బ తగులుతాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మనకు దెబ్బ తగులుతాయి అండ్ ఆటోమేటికలీ ద పర్సన్ విల్ బికమ్ వీక్. ద టైమ్ విల్ కమ్, హీ మే బికమ్ paralyzed. He may fall into different types of chronic sickness. Okay, different types of problems will rise. So better entante I'll never advise to such drugs for such people. And another thing, అక్కడ సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్, మీకు జ్వరం వచ్చింది, మీరు అడ్మిట్ అయ్యారు, అండ్ డాక్టర్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ టు గెట్ యూ రిలీఫ్, హీ స్టార్టెడ్ గివింగ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. ఓకే, మీరు పెయిన్ తట్టుకోలేకపోతున్నారు అండ్ హీ హస్ గివెన్ సమ్ ఇంజెక్షన్స్. ఈవెన్ దాని వల్ల కూడా, ఈవెన్ విత్ సింగిల్ ఇంజెక్షన్స్ యువర్ ఇమ్యూనిటీ విల్ ఎఫెక్ట్. అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే ఇమ్యూనిటీకి మీకు దెబ్బ తగిలితే ఆటోమేటికల్ ఇరెక్షన్ కూడా తగ్గిపోతాయి. ఓకే, సో దిస్ ఇస్ టోటలీ ఆల్ దిస్ మెడికేషన్స్, ఇంగ్లీష్ మెడిసిన్, వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, అండ్ దాని వల్ల కూడా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ద డయాబెటీస్. సపోజ్ ఒకరికి డయాబెటీస్ వచ్చేసింది, డయాబెటీస్ వచ్చిన తర్వాత నార్మల్గా మనకు బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ కూడా ఆటోమేటికలీ స్లో డౌన్ అయిపోతుంది. ఓకే, బట్ దాంతో పాటు అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అది అన్నోయింగ్లీ తెలియకుండా వచ్చేస్తాయి అనమాట. సో సపోజ్ మీకు డయాబెటీస్ వచ్చేసింది, యూ చెక్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ డయాబెటిక్ పేషెంట్, ఐఎమ్ టెలింగ్ యూ, బాగా 6 months డయాబెటీస్ మెడిసిన్ వాడిన తర్వాత యూ సీ ద ఇరెక్షన్ ఓన్లీ 6 నెలల తర్వాత స్టార్ట్ అయిపోతాయి, వాళ్ళకు ఇరెక్షన్ ఫాలింగ్ స్టార్ట్ అయిపోతాయి. మామూలుగా డయాబెటీస్ ఉంటే అంటే వాళ్ళు డయాబెటీస్ మెడిసిన్ వేసుకోకపోతే ఎరిక్షన్ ప్రాబ్లం రాదు. సో డయాబెటిక్ మెడిసిన్ ఎప్పుడైతే వేసుకుంటూ స్టార్ట్ చేస్తారో 6 నెలల తర్వాత నుంచి ఈ ప్రాబ్లం వాళ్ళకి కనిపిస్తుంది అంటారు. అట్లా కాదు, డయాబెటీస్ ఉంటే కూడా ఇరెక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ దో ఒకరు మెడిసిన్ వాడకపోయినా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు అవుతుందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ జెన్యూన్ క్వశ్చన్ అది. యాక్చువల్లీ ఎట్లా ఉందంటే, సపోజ్ ఎప్పుడైనా సరే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అయిపోయింది, ఓకే, అప్పుడు ఏమవుతుంది, మైక్రో నర్వ్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన శరీరంలో డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ సైమల్టేనియస్లీ ఇరెక్షన్ కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్,
మీరు చెప్పిన ప్రకారంగా అయితే ఈ డయాబెటీస్ మెడిసిన్స్ కరెక్ట్ సార్. డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతుంటే డయాబెటీస్ కి పూర్తిగా తగ్గించరు. ఓకే, డైలీ మన శరీరంలో జరిగిన ప్రక్రియ ఆటోమేటికల్ జరిగిపోతుంది. మనకి ఏదైతే ఇన్సులిన్ కావాలో అది అవుట్ సైడ్ నుంచి మనం తీసుకుంటున్నాం అంతే. తీసుకుంటున్నాం Yes. ఇన్సులిన్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ వాట్ ఎవర్. Okay. ఈవెన్ టాబ్లెట్స్ కూడా తీసుకున్న సరే కూడా మీకు చాలా వరకు ఇరెక్షన్ తగ్గిపోవడం అవకాశం ఉంది. ఓకే, నా హెల్త్ వచ్చే పేషెంట్స్ లో 90% పీపుల్ నేను చూస్తున్నా ఈ రోజు వాళ్ళ సపోజ్ స్టార్ట్ చేశారు, ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 7 months ఇరెక్షన్ ఫాల్ డౌన్. ఓకే, ఓకే, గ్రాడ్యువల్ గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 to 2 years మెడిసిన్స్ వాడేసరికి వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతుంది ఇరెక్షన్స్. ఓకే, ఓకే, దెన్ సంబడి కమ్స్, సార్ బాగా చిన్నగా అయిపోయింది, ఓకే. ఇంకా ఈజ్ దర్ ఎనీ మెడిసిన్స్ ఫర్ దాట్? డయాబెటీస్ చిన్న ఏజ్ లో వస్తుంది కాబట్టి చిన్న ఏజ్ లోనే ఈ ప్రాబ్లమ్ ఎరెక్ట్ అవుతుంది. ఎట్లా కూడా రావచ్చు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా రావచ్చు. బట్ నార్మల్గా ఈవెన్ మెడిసిన్ వాడినా వాడకపోయినా డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా వరకు వచ్చేస్తాయి. బట్ మెడిసిన్స్ వాడిన వాళ్ళకు చాలా ఫాస్ట్గా వస్తుంది ఇరెక్షన్ ప్రాబ్లం. ఓకే, ఓకే, మెడిసిన్స్ వాడితే విదిన్ 5 to 6 months ఆఫ్ టైం మీకు ఇరెక్షన్ డౌన్ఫాల్ అయిపోతాయి. ఓకే, ఓకే, బట్ ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ మెడిసిన్ ఇట్ మే టేక్ అనదర్ 4 years 5 years. ఓకే, అంతే. బట్ ఫైనలీ వెన్ ఎవర్ దట్ HbA1c level increased in the body అండ్ ఆటోమేటికలీ ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా సరే పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు పెనిస్ ఏరియాలో ఉన్న మైక్రో నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, ఓకే, సో ఇట్ ఈస్ సో డేంజరస్. మనము గ్లూకోజ్ ఇంటేక్ మనకు ఫస్ట్ థింగ్ మనం తగ్గించాలి. ఓకే, గ్లూకోజ్ ఇంటేక్ ఎప్పుడైనా సరే మనం తగ్గించామనుకో దెన్ ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు ఇరెక్షన్ డెవలప్ అవడం స్టార్ట్ అయిపోతాయి అక్కడ. ఓకే, ఓకే, బికాస్ ద ఎక్స్ట్రా గ్లూకోజ్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ద బ్లడ్ దట్ ఆ క్వాంటిటీ మనం తగ్గించాలి. అది మనం తగ్గించాలంటే ఏం చేయాలి? ఓన్లీ యువర్ డయట్ ఈజ్ యువర్ సోర్స్. దట్స్ ఆల్. సో మీరు ఏ టైప్ డయట్ తీసుకుంటున్నారు, వెదర్ యు ఆర్ ఈటింగ్ 3 times రైస్, అదర్వైజ్ 1 time రైస్, 1 time చపాతి, 1 time బ్రేక్ఫాస్ట్, అదర్వైజ్ యు ఆర్ టేకింగ్ 2 times మిల్లెట్, డిపెండింగ్ అపాన్ యూ ఓన్లీ. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం సిలెక్టివ్ డయట్ తీసుకోవాలి. అండ్ ఒకరికి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు దే మస్ట్ నీడ్ ఏ డాక్టర్స్ అడ్వైస్. డాక్టర్స్ కు కలిసి వాళ్ళ దగ్గర కరెక్ట్గా అని తెలుసుకొని ఆ తర్వాత డయట్ ప్యాటర్న్ పాటిస్తే వాళ్ళకు బాగానే ఉంటుంది. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, ఐ విల్ టెల్ ఏ వెరీ సింపుల్ టిప్స్. ఓకే, ఈ టిప్స్ ద్వారా ఒకరు డయాబెటీస్ కూడా తగ్గించుకోవచ్చు అండ్ దాంతో పాటు మనకు ఇరెక్షన్స్ కూడా పెంచవచ్చు. ఓకే, సో అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ పొద్దున పూట ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి. ఓకే, డోంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్, ఓన్లీ ఫ్రూట్స్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లంచ్ కు మీరు వచ్చేసరికి నార్మల్ డయట్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ యూ టేక్ ఇట్. ఓకే, ఏమైనా తినండి. అండ్ సాయంత్రం పూట అట్లీస్ట్ యూ టేక్ ఓన్లీ మిల్లెట్ అలాంగ్ విత్ సమ్ కర్రీ, పప్పు, సంథింగ్, బట్ ఓన్లీ మిల్లెట్ డిషెస్ ఉండాలి. నో రైస్, నో చపాతి, నో జొన్న, నథింగ్. ఓకే, ఈ విధంగా మీరు తీసుకుంటే ఆటోమేటికలీ యువర్ డయాబెటీస్ విల్ బి రివర్స్డ్. ఆటోమేటికలీ కొన్ని రోజులు మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్సర్సైజ్. పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ద లేజియస్ట్ లైఫ్ స్టైల్ బికాస్ ఆఫ్ దర్ వెరీ బిజీ లైఫ్ స్టైల్ ఉంటే వాళ్ళకు ఏంటంటే సార్ మాకు టైం లేదు, నో టైం ఫర్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ సో సింపుల్ ఎక్స్క్యూజ్ ఈస్ నాట్ వ్యాలిడ్ అక్కడ. బికాస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తే మనం హెల్తీగా ఉండాలి, మనం బాగుండాలి, వీ షుడ్ బి ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ ఆలోచిస్తే అక్కడ మీరు సింపుల్ ఎక్స్క్యూజ్ చెప్తే ఎట్లా అవుతుంది? కొంచెం మన శరీరం గురించి మనం కొంచెంసేపు అయినా టైం తీయాలి. అట్లీస్ట్ ఫర్ 40 minutes to 1 hour డైలీ ఎక్సర్సైజ్ ఉండాలి. స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ దిస్ డయట్ ప్యాటర్న్. వాళ్ళకు చింత గింజల ద్వారా మీరు అడిగిన ప్రకారంగా చెప్తున్నాను, చింత గింజల ద్వారా ఎలా మనం బాగా చేయొచ్చు. చింత గింజలు దానిలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా అద్భుతమైన మెడిసిన్స్ అది. అండ్ దట్ వర్క్స్ ఫర్ ద మైక్రో నర్వ్స్. ఓకే, దట్ వర్క్స్ ఫర్ ద క్లాట్స్ ఇన్ ద బాడీ అండ్ దట్ ఆల్సో వర్క్స్ ఫర్ ప్రిమేచర్ ejaculation. Okay, and along with that improves the erection in different way. Okay, సో ఆ టైప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే అది తీసుకోవడం పద్ధతి ఏంటి? ఓకే, మనం ఏం చేయాలంటే రాత్రి కూడా నానపెట్టాలి. 5 to 6 గింజలు తీసుకోవాలి, రాత్రి కూడా నానపెట్టాలి.
రాత్రిపూట నానపెట్టేసి పొద్దున అది కొంచెం దంచేసి మనం నార్మల్ కొని తింటే కూడా మంచిదే. లేకపోతే కంప్లీట్గా కొంచెం చట్నీలుగా తయారు చేసి మీరు డైరెక్ట్ తీసేసుకోవచ్చు, లేకపోతే మజ్జిగలు కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, సింపుల్ వే, సింపుల్ వే, వెరీ సింపుల్ వే. సో 4 to 5 seeds ఎనఫ్. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, బిఫోర్ ఫుడ్ ఇన్ ఎంటీ స్టమక్. ఓకే ఓకే, దాంతోపాటు ఐ సజెస్ట్ ఎవ్రీవన్ లైక్ దే మస్ట్ టేక్ అశ్వగంధ పౌడర్. అశ్వగంధ పౌడర్ డైలీ బేసిస్ లో మనం తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ మనకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా సరే కూడా నార్మలైజ్ అవుతుంది, అండ్ మనకు స్లీప్ డిసార్డర్స్ ఉన్నా సరే కూడా దాని మీద కూడా పనిచేస్తాయి. అండ్ నార్మల్గా డయాబెటీస్ పేషెంట్స్ కు స్లీప్ డిసార్డర్స్ కూడా ఉంటుంది. సో ఇది బాగా పనిచేస్తాయి దాని మీద. ఓకే, సో కొంచెం నార్మలైజ్ చేస్తాయి, స్లీప్ కు మనకు నార్మలైజ్ చేస్తాయి, అండ్ దాంతోపాటు కొంచెం హెల్తీగా అనిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ ఆల్సో అశ్వగంధ. సో ఇట్ స్టిమ్యులేట్ ద నర్వ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్ కు స్టిమ్యులేట్ చేస్తాయి అండ్ మనకు హెల్త్ బాగుంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ సెనారియో. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ, హార్మోనల్ డిస్బాలన్స్ ఏమైనా అయింది అనుకో, దాని వల్ల కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లం రావచ్చు, స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. ఇన్ కేస్ ఇఫ్ దీస్ టూ ఆర్ ద బేసిక్ రీజన్ అని మనం అనుకుంటే, స్ట్రెస్ వల్ల మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చింది అని మీరు అనుకుంటే, అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టు విజిట్ టు మై క్లినిక్. ఓకే, సో నా క్లినిక్ లో ఆ టైప్ ప్రాబ్లమ్స్ గురించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈవెన్ హార్మోనల్ డిస్బాలన్స్ కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దానివల్ల మనకు అన్ని బాగా అయిపోతాయి. షూర్ సార్, చూసారు కదండి మీరు కూడా. అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ సార్ చెప్పిన ఈ టిప్ ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ కంపల్సరీ కింద సార్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, మీరు సార్ కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేకపోతే సార్ వాళ్ళ క్లినిక్ దగ్గరికి మీరు విజిట్ అయ్యి కూడా మీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.